నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కరీంనగర్లో ఇద్దరు పిల్లల్ని అతి కిరాతకంగా చంపిన తండ్రి కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ఉన్న 2 కోట్ల ఆస్తి తన కూతుర్లకు పోతుందనే అక్కసుతో ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే తండ్రి శ్రీశైలంకి మొదటి నుంచి కూడా కూతుర్లు పుట్టారనేటువంటి కోపం మనసులో ఉంది. దానికి తోడు తన ఆస్తి పెళ్ళైన తర్వాత 2 కూతుర్లకు పోతుందనే కోపంతో రగిలిపోయేవాడు శ్రీశైలం. ఈ నేపథ్యంలో 2 పిల్లల్ని చంపేసి వ్యవసాయ బావిలో వేసి దాన్ని ప్రమాదవశాత్తు జరిగిందని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ చివరికి దొరికిపోయాడు. ఇక ఈ కేసులో శ్రీశైలం తల్లిదండ్రులతో పాటు అతని తమ్ముడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చినటువంటి ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. 2 పిల్లలని అత్యంత దారుణంగా కన్న తండ్రే చంపేసినటువంటి ఘటన పైన అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యాయి. కన్న తండ్రి ఇంత దారుణానికి ఒడిగడతాడా, ఇంత దారుణంగా తమ పిల్లలనే చంపేస్తాడా అనేటువంటి విషయం తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదటగా ఆ ప్రమాదవశాత్తు పిల్లలు చనిపోయారనేటువంటి విధంగా క్రియేట్ చేసి తను తప్పించుకుందామని ప్లాన్ చేశాడు. కానీ దొరికిపోయిన తర్వాత ఇప్పుడు విచారణలో మరొక కోణం బయటికి రావడం జరిగింది. తన వక్రబుద్ధి, తనలో ఉన్నటువంటి ఈ యొక్క అహంభావం లేకుంటే ఇంత దుర్బుద్ధే ఆ పిల్లల్ని చంపేసింది అనేటువంటి విషయం తాజాగా బయటికి రావడంతో అందరూ విస్తుపోతున్నారు. తనకున్నటువంటి ఆస్తులు, డబ్బులు, ఎవరైనా ఏ తల్లిదండ్రులను కూడా తను సంపాదించినటువంటి డబ్బులు కానీ ఇంకేదైనా ఆస్తుపాస్తులు ఉంటే తన పిల్లలకే వారి సంతోషాల కోసమే అదంతా కూడా అని చెప్పేసి సంపాదిస్తుంటారు ఏ తల్లిదండ్రులైనా కూడా. రేపొద్దున పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఆ పిల్లల కోసము అన్ని రకాలుగా మనం సెట్ చేసుకోవాలి, వారు పెళ్లి వయసుకు వచ్చే వరకు లేకుంటే పెద్దయిన తర్వాత వారికి అన్ని రకాల వసతులను మనం చేకూర్చాలని చెప్పేసి కాయా కష్టం చేసి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి డబ్బు కానీ ఇంకేదైనా సంపాదనలు కానీ పిల్లల కోసం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ దుర్మార్గమైనటువంటి తండ్రి తనకున్నటువంటి ఆస్తి ఎక్కడైతే ఈ పిల్లలు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ పెళ్లి తర్వాత వారికి వెళ్ళిపోతుంది, వారికి ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, అంటే ఈ వ్యక్తి ఇప్పుడు తను చనిపోయిన తర్వాత కూడా మరి ఆస్తులన్నింటినీ కూడా తన మీద వేసుకొని వెళ్ళిపోతాడా? ఈ మాత్రం చిన్న కామన్ సెన్స్ లేకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడడం అనేది చాలా ఇప్పుడు అందరిని కూడా ఆగ్రహావేశాలకు గురి చేస్తుంది. ఒకసారి చూడండి ఆ యొక్క కసాయి తండ్రిని, ఏమాత్రం పశ్చాత్తాపం లేదు ముఖంలో, ఏమాత్రం కనికరం లేదు, ఏమాత్రం కూడా తన పిల్లల్ని చంపేశారనేటువంటి ఒక గిల్టీనెస్ కూడా లేదు తనకి. దారుణంగా వారిని చంపేసిన తర్వాత ఏమాత్రం బెరుకు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు స్థానికులను కానీ అక్కడ వారి బంధువులందరినీ కూడా తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. దొరికితే అక్కడనే చితక్కొడదామనేటువంటి ఆగ్రహావేశంతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఆ తండ్రిని, పిల్లల్ని ఇంత దారుణంగా చంపేసినటువంటి దుర్మార్గుడికి బ్రతికేటువంటి హక్కే లేదన్నటువంటి విధంగా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడ ప్రొటెక్షన్ చేస్తూ తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ విచారణలోనే ఇప్పుడు ఈ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా వేరే ఘటనలో ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పేసి లేకుంటే ఇంట్లో గొడవల కారణంగా చంపినటువంటి ఘటనలను చూసాం. కానీ తాను సంపాదించినటువంటి సొమ్ము లేదంటే తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము, ఆల్రెడీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి సొమ్ము తన దగ్గర ఉంది కాబట్టి ఆ సంపాదన అంతా కూడా పిల్లలకి పెట్టాల్సి వస్తుంది, పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది, పిల్లలకు భవిష్యత్తులో పోతుంది అనేటువంటి ఒక చండాలమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి కూడా చంపేస్తారనేటువంటి విషయము ఈ యొక్క దుర్మార్గుని చూసిన తర్వాతనే బయటకు రావడం జరిగింది. ఇంత దారుణంగా ఒక తండ్రి ఆలోచిస్తాడా? ఇంత దుర్మార్గంగా ఒక తండ్రి ఇలాంటి ఘాతకానికి పాల్పడతాడా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఈ కేసులో తాజాగా వచ్చినటువంటి ఈ అంశాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. ఎప్పుడో భవిష్యత్తులో పిల్లలకి అసలు అవసరమే లేదు, వారు మంచిగా చదువుకొని ఉంటే వాళ్ళే జాబులు చేసి ఎక్కడైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఈ జనరేషన్లో అలాంటివి ఉంది. అలాంటిది ఏ రకంగా ఆలోచించి భవిష్యత్తులో తన సొమ్మంతా కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి అతను ఇప్పుడే ఆ పిల్లల్ని చంపేశాడంటే, అసలు అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు పిల్లల్ని కనకుండా ఉండాల్సింది కదా, ఆ పిల్లల్ని పుట్టించకుండా ఉండాల్సింది కదా అంటూ కూడా ఇప్పుడు చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ వార్త చూసిన తర్వాత, ఇలాంటి దుర్మార్గమైనటువంటి తండ్రి యొక్క బిహేవియర్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఈ ఇన్సిడెంట్ 3rd April రోజు జరిగింది ఇన్ జుబ్లీనగర్ విలేజ్. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఈజ్ ద విక్టిమ్స్ ఫాదర్ ఓన్లీ. ద డిసీజ్డ్ ఆర్ 2 4-year-old girl child and they were found murdered in a well nearby village. దీంట్లో డ్రౌనింగ్ వల్ల వీళ్ళు చనిపోయారు. సో మనకి ఇన్వెస్టిగేషన్లో
మొత్తం క్రైమ్ రీకన్స్ట్రక్షన్ అయింది. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం దీంట్లో ఉన్న మెయిన్ అక్యూజ్ ఈజ్ గర్ల్స్ ఫాదర్ అలాంగ్ విత్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ అంకల్. టోటల్ 4 అక్యూజ్ ఉన్నారు దీంట్లో. 6 ఏళ్ల క్రితం ఇది పెళ్లి జరిగింది ఈ అక్యూజ్డ్కి విత్ విక్టిమ్స్ మదర్. పెళ్లి అయిన తర్వాత 2022లో వీళ్ళకి పాప పుట్టింది, అది 2 పాప పుట్టింది. స్టార్టింగ్లో అక్యూజ్కి ఆడపిల్ల గురించి, డాటర్ గురించి అది అంత ఇష్టం లేదు. అండ్ సిన్స్ దెన్ టైమ్ ఓన్లీ హెరాస్మెంట్ స్టార్ట్ అయింది విక్టిమ్స్ మదర్ది, వైఫ్ ఆఫ్ అక్యూజ్ది. అది చూసిన తర్వాత హీ ఆల్సో వెంట్ ఇన్ సైడ్ అండ్ డెలిబరెట్లీ డ్రౌన్డ్ హర్ సెకండ్ డాటర్. ఆమెకి అక్కడ చంపేశారు. ఒక పాప డెడ్ బాడీ అక్కడ ఫ్లోటింగ్ దొరికింది. అప్పుడు అది పాప డెడ్ బాడీ పట్టుకొని హీ స్టార్టెడ్ షౌటింగ్, ఎట్లా నా పాప చనిపోయింది,